హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి, టైం పాస్ అయినా లేదా ప్రసాదంగా అయినా లేదా లంచ్ బాక్స్కి అయినా మంచి రెసిపీ లెమన్ రైస్. సో ఆరోగ్యానికి కూడా సి విటమిన్ చాలా మంచిది కదా. సో ముందుగా రైస్ని ఉడికించేసుకొని ఇలా ప్లేట్లో ఆయిల్ని రాసి స్ప్రెడ్ చేసుకోండి. అన్నము చక్కగా విరివిరిలాడుతూ ఉంటుంది అండ్ ఎండిపోకుండా ఉంటుంది. వేడివేడి అన్నాన్ని ఆ ప్లేట్లో వేసేసి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు ఇదే వేడిగా ఉన్న అన్నంలో వేసేయాలి. సో అన్నానికి బాగా పడుతుంది కాబట్టి ఇలా చేస్తున్నాం. లేదా ఇన్స్టెంట్గా ఆల్రెడీ వండిన రైస్ ఉన్నా చల్లారినా వేసుకోవచ్చు. అయితే ఇదొక టేస్ట్ ఉంటుంది, అది ఒక టేస్ట్ ఉంటుంది. సో ప్రసాదానికైతే ఇలా ప్రిఫర్ చేయండి. నార్మల్గా అయితే వేడి లేకపోయినా పర్వాలేదు. సో ఈ రైస్ని బాగా కలిసేలాగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చూడండి, కరివేపాకు కొంచెం వేసుకుంటే చాలు, మళ్ళీ తాలింపులో వేస్తాం కాబట్టి సో కొంచెం వేసి కలిపామంటే అన్నానికి ఫ్లేవర్ పడుతుంది. ఆ తర్వాత బాణలిలో ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ అలాగే ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు ముందే వేపుకుంటే లైట్గా ఉంటుంది. సో అలాగే తాలింపులు, పచ్చిమిరపకాయలు చీల్చుకున్నవి, కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది, పసుపు ఇంకా కరివేపాకు వేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు, మాడిపోతే ఈ టేస్ట్ అస్సలు ఉండదు. సో అలా వేపించుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని కూడా చీల్చుకొని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ మోతాదుని పెంచుకోవచ్చు. ఆ తర్వాత మనం వేడి అన్నం పెట్టుకున్నాం కదా, దానిలో ఇలా నిమ్మరసాన్ని బాగా పిండుకోవాలి. 1 లేదా 2 నిమ్మకాయల రసం సరిపోతుంది. స్పూన్స్లో చెప్పాలంటే 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసం సరిపోతుంది. ఇది 1 గ్లాస్ రైస్. ఈ కొలతలు బట్టి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. సరే, ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పోపు ఉంది కదా, ఈ తాలింపుని అన్నంలో వేసి బాగా కలిపేయండి. సో మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాసేపు అలా రెస్ట్ ఇచ్చామంటే అన్ని టేస్ట్లు కూడా ఈక్వల్ అయ్యి లెమన్ జ్యూస్ రైస్కి పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.